ఈ షీట్‌లో ఒక అటెండెన్స్ షీట్ ఉంది. ఈ స్ప్రెడ్ షీట్‌లో. ము 35 స్టూడెంట్స్ ఉన్నారు. మార్చ్ నెల అటెండెన్స్ అనమాట. సపోజ్ మార్చ్ 5 నాడు ఆరో ప్రెజెంట్ ఉన్నాడనుకుందాం. 1 ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ గ్రీన్ ఐకాన్ వస్తుంది. 6th నాడు అబ్సెంట్ ఉన్నాడనుకుందాం. 0 ఎంటర్ చేయండి. ఈ రకమైన ఐకాన్స్ వస్తాయి. ప్రెజెంట్ ఉంటే 1, అబ్సెంట్ ఉంటే 0. దీనివల్ల ఏం లాభం? ఇది విజువల్ డిస్‌ప్లే ఆఫ్ అటెండెన్స్. చూడగానే అర్థమైపోతుంది. ఆరవ 3 రోజులు అబ్సెంట్ ఉన్నాడు. 3 రెడ్ మార్కులున్నాయి. 3 రోజులు ప్రెజెంట్ ఉన్నాడు. 31 డేస్‌లో ఎన్ని రోజులు ఉన్నాడో మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ రకంగా 35 స్టూడెంట్స్ ఏ రోజు అబ్సెంట్ ఉన్నారో మనం చెప్పుకోవచ్చు. చూడగానే. దీన్ని కండిషనల్ ఫార్మాటింగ్ ఉపయోగించి చేశాను నేను. ఇది చేయాలంటే కండిషనల్ ఫార్మాటింగ్‌లో ఒక రూల్ పెట్టాలి. 1 అయితే గ్రీన్ మార్క్ ఇయ్యి. 2 అయితే 0 అయితే ఇంటూ మార్క్ ఇచ్చేసేయి. క్రాస్ మార్క్ అని మనం రూల్ పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ముందుగా ఈ నేమ్ బాక్స్‌లోకి వెళ్ళి ఈ టేబుల్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే ఈ డేటా అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు హోమ్ ట్యాబ్‌లో లేకుంటే హోమ్ ట్యాబ్‌లోకి వెళ్ళి ఈ రిబ్బన్‌లో కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంది. ఆ కండిషనల్ ఫార్మాటింగ్‌ను మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక న్యూ రూల్ అని పెట్టుకోవాలి. న్యూ రూల్ అని పెట్టుకుంటే ఏంటిది ఆ న్యూ రూలు? మనము ఏం కావాలి మనకు? ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే ఇందులో ఐకాన్ సెట్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. ఎటువంటి ఐకాన్ సెట్స్ కావాలి అని మళ్ళీ ఇక్కడ డ్రాప్ డౌన్‌లో మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సింది ఈ ఐకాన్స్. ఇప్పుడు ఇక్కడ పర్సెంట్ అని ఉంది. ఆ పర్సెంట్ వద్దు, మనకు నంబర్ కావాలి కదా. 1, 0 ఎంటర్ చేస్తున్నాం కదా, కాబట్టి నంబర్గా మార్చేయాలి. ఇక్కడ కూడా అంతే, నెంబర్గా మార్చేయాలి. ఆ నెంబర్ వాల్యూ ఎంత? మనం ఏమనుకున్నాం? 1 ఉంటే గ్రీన్ కలర్ రావాలని అనుకున్నాం కదా. అది మనం ఎంటర్ చేసినాం కాబట్టి పోయింది. పూర్తి అయినాకనే మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇప్పుడు ఇది ఐకాన్ సెట్ రూల్, ఎడిట్ రూల్. కావాలనుకుంటే అట్లా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది షో ఐకాన్స్ అనేటువంటి చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉండాలి. అప్పుడు ఓన్లీ ఐకాన్స్ మాత్రమే కనబడతాయి. ఇది అన్చెక్ చేస్తే అక్కడ ఆ నెంబరు కనబడుతుంది, ఆ రైట్ మార్క్ కనబడుతుంది. అది మనకు అనవసరం. ఓన్లీ షో ఐకాన్స్ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ పర్సెంట్ నేను ఇంతకుముందు చేసినట్టు నంబర్గా చేయాలి. తర్వాత ఇది కూడా నెంబర్గా చేయాలి. చేసిన తర్వాత మరి ఇక్కడ ఎంత వాల్యూ ఉండాలి? 1 ఉండాలి. మనము ఇది వద్దు, మనకు ఈ మధ్యలో ఐకాన్ వద్దు, ఇది పైది ఈ కిందది రావాలి. కాబట్టి ఇక్కడ కూడా 1 పెట్టాలి. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అప్పుడు అది ఏం చేస్తుంది? మొట్టమొదటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. మొట్టమొదటి కండిషన్ పెట్టినాం కదా అది. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు ఇది ఇంటూ వస్తుంది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ కండిషనల్ ఫార్మాటింగ్ రూల్ ఈ మొత్తం సెలెక్టెడ్ డేటా సెల్స్లో అప్లై అయ్యింది. చూద్దామా? ఉదాహరణకు ఇప్పుడు 6వ ఫస్ట్ డేట్ నాడు ప్రజెంట్ ఉన్నాడు 1. చూసారా, గ్రీన్ వచ్చేసింది. ఇక్కడ ఆబ్సెంట్ ఉన్నాడు, 0 చేద్దాం, వచ్చింది. అట్లానే ఎవరైనా పర్వాలేదు. ఇక్కడ పూజ 1, ఇక్కడ కూడా 1. మనము ఈ రకంగా మనము ఏమన్నాం? షో ఐకాన్స్ అనలేదు. అక్కడ చెక్ బాక్స్ అదైపోయింది. కానీ దాన్ని మాడిఫై చేద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్లో ఈ మేనేజ్ రూల్స్ క్లిక్ చేసి ఎడిట్ రూల్ అని క్లిక్ చేసుకుంటే మనము దీనిలోకి వెళ్ళిపోతాం. ఈ రూల్కి వెళ్ళిపోయినాం, సెకండ్ రూల్. అప్పుడు షో ఐకాన్స్ ఓన్లీ అని క్లిక్ చేసి ఓకే చేస్తే దీనిలో మళ్ళీ ఓకే చేస్తే అన్ని ఓన్లీ ఐకాన్స్ మాత్రమే వస్తాయి. ఈ రకంగా మనము విజువల్ అటెండెన్స్ షీట్ను తయారు చేసుకోవచ్చు. సేమ్ టైప్లో మనము హ్యాబిట్ ట్రాకర్ను కూడా చేయొచ్చు. మనకున్న హ్యాబిట్స్ను ఈ కాలంలో రాసుకొని రోలో మనము డేట్స్ ఎంటర్ చేసుకుంటే ఏ డేట్ నాడు మనం ఆ హ్యాబిట్స్ చేసినాము, వాకింగ్ చేసినాము, యోగా చేసినాము, బుక్ రీడింగ్ చేసినాము, మోటివేషన్ వీడియో చూసినాము, ఇట్లాంటివన్నీ మనకున్న హ్యాబిట్స్ ఏవి ఉంటాయి, గార్డెనింగ్ చేసినాము, లేకుంటే ఇంకేదైనా చేసినాము అనేటువంటి మనము దాన్ని హ్యాబిట్ను కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగం.